దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు ఆదికాండము 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, గడిచిన దినమందు ఆదికాండము 19వ అధ్యాయంలో జరిగిన సంఘటనను గురించి ధ్యానం చేసుకున్నాం. సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైపోవుట, మరి లోతు కుటుంబము రక్షింపబడుట. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని తను ఏదైతే అనుకున్నాడో దానిని చేసి చూపించాడు. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు పాపముతో పేటరెక్కిపోతున్నప్పుడు వారిని దేవుడు హతము చేశాడు. అగ్ని గంధకాలు ఆ పట్టణాలపై కురిపించి పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనం చూసాం. అలాగే లోతు యొక్క భార్య తన అవిధేయత వల్ల చేయొద్దు అని చెప్పినటువంటి పనిని చేసి వెనక తట్టు తిరిగి చూసింది. ఉప్పు స్తంభమైపోయి అలాగే నిలబడిపోయింది. ప్రియులారా, అలాగే తన అల్లుళ్ళు కూడా ఆ యొక్క కోపానికి రగులుకొని సొదొమ గొమొర్రాలో వారు కూడా చనిపోయారు. అలాగే లోతు తన కుమార్తెలను వెంటబెట్టుకొని దేవుడు చూపించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. తర్వాత నెమ్మదిగా వారు పాపపు ఆలోచనల చేత తండ్రి చేతనే పాపం చేయాలని తీర్మానం తీసుకున్నారు. తండ్రికి ద్రాక్ష రసాన్ని బాగా తాగించి వారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తండ్రితో పాపం చేసి గర్భవతులయ్యారు. పిల్లలు వారు గర్భవతులై వారు పెద్ద ఆమె కుమారుని కని మోయాబు అనే పేరు పెట్టింది. మోయాబీయులకు మూల పురుషుడిగా పిలువబడ్డాడు. చిన్నది అనగా తన చెల్లి కుమారుని కని బెన్నమి అనే పేరు పెట్టింది. అతడు అమోనీయులకు మూల పురుషుడిగా పిలువబడ్డాడు. ప్రియులారా, అలాగే మనము 20వ అధ్యాయాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. 20వ అధ్యాయంలో అబ్రహాము దక్షిణ దిక్కున్నటువంటి గెరారు ప్రాంతంలో నివాసం చేయడానికి బయలుదేరాడు. అక్కడ కొంతకాలము కాపురం ఉన్నాడు. ప్రియులారా, అలా నివసిస్తున్నటువంటి సమయంలో ఆ గెరారు పట్టణంలో ఉన్నటువంటి రాజు యొక్క సేవకులు అబ్రాహామును ఇలా అడుగుతూ ఉన్నారు, నీతో కూడా నివసిస్తున్నటువంటి ఈమె ఎవరు అని అన్నప్పుడు తను ఈమె నా సహోదరి, నా చెల్లెలని వారితో చెప్పాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, తెలియజేసినప్పుడు ఆ రాజు శారాన్ని తీసుకొని వచ్చి తన ఇంట్లో చేర్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రియులారా, అలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక దినమందు దేవుడు గెరారు పట్టణంలో ఉన్నటువంటి రాజు అబీమెలెకుకు దర్శన రూపంలో వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, నీవు తీసుకొని వచ్చినటువంటి ఈమె నా దాసురాలు శారా, ఈమె ఒక అతనికి భార్యగా ఉంది. నువ్వు ఎందుకు ఈమెను తీసుకొచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావు అని అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అబీమెలెకు ఆ దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభువా, ఈమె తనకు భార్య అని చెప్పలేదు, తన సహోదరుడు నా సహోదరుడు అని చెప్పింది, నా అన్న అని చెప్పింది. అతడు కూడా ఈమె నా సహోదరి, నా చెల్లెలని వారు చెప్పారు కదా ప్రభువా అని అన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నా దాసురాలు, నా దాసుడు, ఈమెని నీవు ఏ మాత్రం కూడా ముట్టవద్దు, ఈమెని తాకవద్దు. ఒకవేళ అలా తాకినట్లయితే నీవు చస్తావని చెప్పి దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. నీవును నీ కుటుంబానికి శ్రమ రాబోతుంది. శారాన్ని ముట్టినట్లయితే మిమ్మల్ని నేను నాశనం చేస్తానని దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్న సందర్భంలో అబీమెలెకు దిగ్గున లేచి తన సేవకులందరినీ పిలిపించి, రాత్రి ఇదిగో నాకు దర్శన రూపంలో దేవుడు ఇలా నాకు కలలో వచ్చి ఇలా మాట్లాడాడని ఆ కళ విషయాన్ని వారితో చెప్పినప్పుడు వారు మిక్కిలి భయపడరని లేఖనాలలో రాయబడింది. దేవునితో అబీమెలెకు దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా
వీరే కదా నాతో చెప్పింది. అతడేమో ఈమె నా చెల్లెలని చెప్పాడు, ఈమెమో అతడు నా అన్నని చెప్పింది. మరి మరి నీతిమంతులను గురించి నువ్వేమి తీర్పు తీర్చవా? నేను యథార్థ హృదయంతోనే, మరి నా చేతులు ఈమెను ఏమి చేయలేదు కదా, నేను యథార్థ హృదయంతోనే చేశాను కదా అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నీవు యథార్థ హృదయంతో చేశావు, కానీ నేను అలా చేయకుండా, ఆమెను ముట్టకుండా నేను చేసి ఉన్నానని దేవుడు అబీమెలెకుతో మాట్లాడినప్పుడు, వెంటనే మరొక దినమందు అబీమెలెకు అబ్రామును పిలిపించాడు. అబ్రామును పిలిపించి, అబ్రాము, నీవు నా పట్టణాన్ని, నా ప్రజలని ఏం చేయదలుచుకున్నావు? నేను నీ ఎడల చేసినటువంటి తప్పిదము, పాపం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మరి అబ్రాముతో అబీమెలెకు మాట్లాడుతున్నప్పుడు, అబ్రాము ఈ విధంగా అంటా ఉన్నాడు, ఆమె నిమిత్తము అనగా నేను నా తండ్రి ఇంటి నుంచి బయటికి వచ్చినట్టు క్షణము నుంచి ఈమె నా సహోదరి అని చెప్పమని నేనే చెప్పాను. నేను చెప్తున్నటువంటి మాటలు నిజమే. ఈమె నా చెల్లెలన్న మాట నిజమే. ఈమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అని అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మరి అబ్రాము గురించి అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు ఒక ప్రవక్త, ఇతడు నీ గురించి ప్రార్థన చేస్తాడు. నీవు ఆలస్యము చేయకుండా, తడువు చేయకుండా నేను చెప్పినట్లు చేయి. నా దాసురాలైనటువంటి శారాను తీసుకెళ్ళి అబ్రాముకు అప్పగించు అబీమెలెకు అని చెప్పినప్పుడు, వెంటనే దేవునికి భయపడి అబీమెలెకు దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు. శారాను తీసుకొని అబ్రాము వద్దకు తీసుకొచ్చి తనతో కూడా ఉన్నటువంటి దాసులను, మరి పశువులను, కొంత ఆస్తిని తీసుకొచ్చి మరి అబ్రాము చేతికి అప్పగించాడు. ప్రియులారా, దేవుని మాటకు భయపడ్డాడు. దేవుడు హెచ్చరించినటువంటి ఆ మాటకు అబీమెలెకు భయపడ్డాడు. నేను చెప్పినట్లు చేస్తేనే సరి, ఒకవేళ నువ్వు శారాన్ని తీసుకువెళ్ళకుండా, తనకు అప్పగించకుండా ఉన్నట్లయితే నీవును నీ కుటుంబం వారు చస్తారు అబీమెలెకు. దేవుడు అబీమెలెకుకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రియులారా, స్వప్నమందు దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే అబ్రాహాము మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి వ్యక్తిగా పిలువబడతా ఉన్నాడు. దేవుడు అబ్రాహాముని హెచ్చించాలని ఆశిస్తూ ఉన్నాడు. శారా గర్భాన్ని తెరవాలని, శారాకు కాపలగా ఉంటూ అబ్రహామును హెచ్చిస్తూ, అభివృద్ధి చేస్తూ, అబ్రహామును నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ నివాసం ఉండాలో, ఎక్కడ ఉండి మరి దేవుని సేవించాలో, ఇదంతా కూడా ఒక ప్రణాళిక బద్ధంగా జరుగుతూ ఉంది. అబీమెలెకు అంటాడు, ఇగో దేవుడు నాకు ఇలా చెప్పాడు, నేను ఇలా చేస్తూ ఉన్నాను, నీ భార్యను నీవు తీసుకో, దాంతో కూడా నీకు ఇగో ఈ ఆస్తిని ఇస్తా ఉన్నాను, ఈ పశువులను ఇస్తా ఉన్నాను, ఈ దాసురాలను ఇస్తా ఉన్నాను. నీవు మరి ఇదంతయు కూడా, ఈ దేశమంతయు కూడా, ఈ ప్రదేశం అంతయు కూడా ఎంతో మరి స్థలం ఉంది, నీకు నచ్చిన ప్రదేశంలో నీవు మరి నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు అని అబీమెలెకు అబ్రాముతో మాట్లాడినప్పుడు, ప్రియులారా, మరి అబ్రాము కూడా అబీమెలెకు మాటలు వింటూ మరి అబీమెలెకు కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అబ్రహాము ప్రార్థన చేశాడో అబీమెలెకు మరి భార్య గర్భము మోయబడి ఉంది. ఎప్పుడైతే అబ్రహాము దేవుని తట్టు చేతులెత్తి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుడు ముందుగానే చెప్పినట్లుగా, ఇతడు నా ప్రవక్త, ఇతడు నీ గురించి ప్రార్థన చేస్తాడు, అబీమెలెకు నా దాసురాలైనటువంటి శారాను తీసుకెళ్ళి అతనికి అప్పగించు అని ఎలాగైతే చెప్పాడో ఆ చెప్పిన రీతిగా అబ్రహాము అబీమెలెకు గురించి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రాహాము యొక్క మొరను, అబ్రాహాము ప్రార్థనను విని అబీమెలెకు యొక్క భార్య
మరి గర్భము తెరవబడింది, వారు పిల్లలను కనిరి అని లేఖనాలలో రాయబడింది. ప్రియులారా, ఇదంతా మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మరి అబ్రహాము పట్ల, శారాల పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ముందుకెళ్తా ఉన్నాడు. వారు కూడా మరి దేవుని వైపు చూస్తూ వెంబడిస్తూ మరి వాగ్దాన పుత్రుని కొరకు ఎదురు చూస్తూ, ఇంకా అప్పటికి అబ్రాహాముకు మరి శారా గర్భం ఇంకా తెరవబడలేదు. శారా గర్భము త్వరలో తెరవబడబోతా ఉంది. వాగ్దాన పుత్రుడు పుట్టబోతా ఉన్నాడు, ఇస్సాకు జన్మించబోతా ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి వీరు గెరారు అనే ప్రదేశానికి వెళ్ళి ఆ దక్షిణ వైపు వెళ్ళి అక్కడ కొంతకాలం నివాసం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా దేవుడు మరి ఎంతగానో వారిని వెంబడిస్తూ కాపాడుతూ అనేక శ్రమలలో, అనేక వేదనలలో మరి వారిని రక్షిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరి వారిని విడిచిపెడితే ఎలాగో? ఎప్పుడు కూడా మరి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కొన్ని సందర్భాలలో మరి అబ్రాహాము, శారాలు దేవుణ్ణి విడిచిపెట్టి వారి సొంత కార్యాలను చేశారు, కానీ దేవుడు మాత్రం వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. తను అనుకున్నట్లుగా తను చేయాలని తీర్మానం తీసుకొని తను మరి ఇస్సాకు సంతతి ద్వారా అనేక జనములను ఈ భూమి మీదకి రప్పించాలని దేవుడు ఆశించాడు. మొదట ఎలా వాగ్దానం చేశాడు? ఆదాము మొదలుకొని మరి అబ్రాహాము వరకు దేవుడు వాగ్దానాలు చేస్తూనే ఉన్నాడు. చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి సేవిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. ప్రియులారా, ఆ ప్రకారంగా వారిని ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, హెచ్చిస్తూ, వారిని నడిపిస్తూ, మరి వారిని వెనువెంటే ఉండి వారిని అనుక్షణం కాపాడుతూ ఉన్నారు. ఆనాడు అబీమెలెకుతో దర్శనములో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనం శ్రమల్లో ఉన్నామా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నామా, ఆపదల గుండా వెళ్తా ఉన్నామా, కష్టాల్లో నష్టాల్లో వెళ్తా ఉన్నామా, అప్పుల ఊబిల్లో కూరుకొని పోయి అయ్యో నాకు ఇంకా ఏ సోర్సు లేదు, నేను ఎటు పోలేను అని చెప్పి దిగులుతో, వేదనతో, బాధతో ముందుకు వెళ్తా ఉన్నామా? అబ్రాహాము, శారాలకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనకు కూడా తోడై ఉన్నాడు, మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. మనం ఈ భూమి మీద ఈ విధంగా బ్రతికి బట్టగట్టగలుగుతున్నాము అని అంటే అది కేవలము దేవుని కృప అయి ఉన్నది. ప్రియులారా, దేవుని కృప లేకుండా మనం ఈ భూమి మీద బ్రతకలేము, జీవించలేము అని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను.